ఇవాళ చెప్పాలన్నా వాళ్ళు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ స్టోరీ వచ్చేసి ర్యాబిట్ ద హంట్ అండ్ సో స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్. ఈరోజు స్టోరీ చదువుతూ మనం వాటిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు స్టోరీ ర్యాబిట్ ద హంటర్, ఒక హంటర్ అయినటువంటి ర్యాబిట్ గురించిన స్టోరీ అన్నమాట. వన్ డే, ఒకరోజు హంటర్ ర్యాబిట్ వెంట్ హంటింగ్. హంటర్ ర్యాబిట్ ఏం చేసింది అంటే అది వెంట్ వెళ్ళింది ఎక్కడికి, హంటింగ్ కోసం. అది చేసే పని ఏంటి, హంటింగ్, వేటాడడం కోసం వెళ్ళింది. సడన్లీ, అనుకోకుండా, హీ సా ఏ ట్రాక్ ఆఫ్ బిగ్ ఫుట్ ప్రింట్స్. అదేం చూసిందంటే అక్కడ వరుసగా ఒక పెద్ద పెద్ద పాదముద్రలు చూస్తుంది. అండ్ థాట్, అది చూసిన తర్వాత ఏమనుకుంది, ఏం ఆలోచించింది, దే బిలాంగ్ టు ఏ జైంట్, ఒక జైంట్ కి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ అని చెప్పి అనుకుందనమాట. హీ ఫౌండ్ నథింగ్ టు హంట్. అక్కడ దానికి వేటాడడానికి ఏమీ దొరకలేదు ఇన్ ద ఫారెస్ట్, ఆ అడవిలో. అండ్ థాట్ దట్ ద జైంట్ మస్ట్ హ్యావ్ హంటెడ్ ఎవ్రీథింగ్. అది అప్పుడు ఏమనుకుంది అంటే, ఓహో, ఈరోజు జైంట్ వచ్చి మొత్తం వేటాడేశాడు, నాకేం దొరకలేదు అనుకుంది. ఆ రోజు అలా అయిపోయింది. తర్వాత హంటర్ ర్యాబిట్ రిటర్న్డ్ హోమ్. అది ఇంటికి తిరిగి వచ్చేసింది. హంటర్ ర్యాబిట్ ఏం చేసింది, రిటర్న్డ్, ఇంటికి తిరిగి వచ్చేసింది. హోమ్ ఎంటీ హ్యాండెడ్, ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. అండ్ ఎయిట్ బెర్రీస్ ఫర్ డిన్నర్. ఏం వేటాడి తీసుకురాలేదు కాబట్టి అది బెర్రీస్ మాత్రమే డిన్నర్కి తినింది. ద నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు, హంటర్ ర్యాబిట్ లెఫ్ట్ ఎర్లీ. హంటర్ ర్యాబిట్ ఏం చేసిందంటే లెఫ్ట్ ఎర్లీ, త్వరగా వెళ్ళిపోయింది వేటాడడం కోసం. బట్ ఫౌండ్ నథింగ్, కానీ దానికి ఏమీ దొరకలేదు ఆ రోజు కూడా. హీ వాజ్ టైర్డ్ ఆఫ్ ఈటింగ్ బెర్రీస్. ఆ తర్వాత ఏం దొరకక మళ్ళీ ఆ రోజు కూడా బెర్రీసే తినింది. కానీ ఏమైందంటే బెర్రీస్ తిని తిని దానికి విసుకొచ్చేసింది. ఐ మస్ట్ డూ సంథింగ్. అప్పుడు అదేం డిసైడ్ అయింది అంటే, ఐ మస్ట్ డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అది అనుకుంది. హీ డిక్లేర్డ్, నిశ్చయించుకుంది అనమాట. దిస్ టైమ్, ఈసారి, హీ డిసైడెడ్ టు లే ఇన్ నెట్. అదేమనుకుందంటే ఈసారి అది ఒక నెట్ ని ఏర్పాటు చేద్దామని అనుకుంది. బట్ ద నెక్స్ట్ డే, హంటర్ ర్యాబిట్ ఫౌండ్ దట్ ఏ హోల్. ఆ తర్వాత రోజు ఏం చూసింది అంటే ఆ నెట్ కి ఒక హోల్ పడింది. హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ద నెట్. ఆ నెట్ లో ఒక పెద్ద కన్నం పడడం చూసిందంట. నవ్ హంటర్ ర్యాబిట్స్ గ్రాండ్ మదర్ వాజ్ ఏ మెజిషియన్. ఇప్పుడు ఏం చేసింది అంటే హంటర్ ర్యాబిట్స్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరు, ఒక మెజిషియన్, మాంత్రికురాలంట. ఐ విల్ మేక్ యూ ఏ మ్యాజిక్ నెట్. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది అంటే, నేను నీకోసం ఒక మ్యాజిక్ నెట్ చేసిస్తాను. దట్ కెనాట్ బి కట్. అదేమవుతుంది, అది కట్ అవ్వదు అసలు. సో నీకు అలాంటిది ఒక నెట్ తయారు చేసి ఇస్తానని చెప్పేసి షీ సెడ్, అది చెప్పింది హంటర్ ర్యాబిట్ కి. నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ మార్నింగ్, ఆ తర్వాత రోజు ఉదయం, వెన్ ద హంటర్ ర్యాబిట్ వెంట్ టు సీ హిస్ నెట్. ఆ మ్యాజిక్ నెట్ ఏర్పాటు చేసిన తర్వాత అది నెట్లో ఏం పడిందో చూద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు, హీ సా ఏ బ్లైండింగ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ఇట్. అది అక్కడ ఒక మంచి వెలుగు రావటాన్ని గమనించింది ఆ నెట్లో నుంచి. అలా హో, ఆశ్చర్యంతో అది ఏమంది, హీ హ్యాడ్ క్యాప్చర్డ్ ద సన్. అది ఏం పట్టుకుంది, ఒక సూర్యుడిని క్యాప్చర్ చేసింది, పట్టుకుంది. ద సన్ సెడ్, ఆ సన్ ఏం చెప్పారు, లెట్ మీ అవుట్, నన్ను బయటికి వదులు, ఆర్ ఎల్స్, లేకపోతే ద వరల్డ్ విల్ రిమైన్ డార్క్ ఫర్ ఎవర్. నువ్వు నన్ను వదలకపోతే ఏమవుతుంది, ఈ ప్రపంచం మొత్తం కూడా చీకటిగానే మిగిలిపోతుంది. హంటర్ ర్యాబిట్ క్విక్లీ ఫ్రీడ్ ద సన్. అప్పుడు హంటర్ ర్యాబిట్ ఏం చేసింది అంటే వెంటనే ఆ సన్ని వదిలేసింది. ద సన్ కిక్డ్ హంటర్ ర్యాబిట్ ఆన్ హిస్ షోల్డర్స్. అది బయటకు వదలగానే సన్ ఏం చేశారంటే ఆ ర్యాబిట్ ని షోల్డర్ పైన కిక్ చేశారు, ఇన్ యాంగర్, కోపంతో. అండ్ ద హీట్ టర్న్డ్ దెమ్ బ్రౌన్. ఆ వేడి వలన ఏమైపోయింది అంటే ఆ ర్యాబిట్స్ బ్రౌన్ కలర్ లో మారిపోయాయి. దట్స్ వై, దాని కారణంగానే ర్యాబిట్స్ హ్యావ్ బ్రౌన్ షోల్డర్స్ అండ్ స్టిల్ ఈట్ బెర్రీస్. అందువల్లనే ర్యాబిట్స్ యొక్క షోల్డర్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయంటండి. అందుకని అవి ఎప్పటికీ కూడా బెర్రీసే తింటాయి అని చెప్పేసి స్టోరీలో మనకి చెప్పారు. సో ఇది ఈరోజు స్టోరీ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం. మనకి మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా. నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సో వీటిలో నౌన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నౌన్స్ ఏమున్నాయో చెప్పండి అండి. ర్యాబిట్ మా ఓకే అండి, సన్, వెరీ తర్వాత గుడ్, సన్ ర్యాబిట్, ఇంకేమేమో అంటర్, వెరీ గుడ్ అండి. తర్వాత ఫౌండ్, ఫౌండ్ అనేది వెర్బ్ అవుతుంది. ఫుట్ ప్రింట్స్, ఫుడ్ ఫ్రెండ్స్, పేరే కదా, పేరు అంటే నౌన్. ఫారెస్ట్ అనేది నౌన్. ఓకే, ఇంకా ఇంకా గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్, మెజిషియన్, మెజిషియన్,
ఓకే. ఇంకా మేక్ మేక్ కాదేమో. మ్హూ. మార్నింగ్ ఇంకేమన్నా మార్నింగ్ ఓకే తర్వాత సన్ రైజ్ మా. సన్ రైజ్ లేదు కదా, సన్ అంటేనే నౌన్. సన్ ఆల్రెడీ చెప్పేశారు. ర్యాబిట్, సన్, ఫారెస్ట్, ఫుట్ ప్రింట్, గ్రాండ్ మదర్, మెజిషియన్, ఇవన్నీ కూడా మనకి నౌన్స్. ఓకే, సరే అండి. నెక్స్ట్, నౌన్ కి బదులుగా వాడేవి ప్రనౌన్ కదా. ఇప్పుడు ఈ నౌన్స్ కి బదులుగా వాడిన ప్రనౌన్స్ ఏమున్నాయి ఈ స్టోరీలో చెప్పండి. ఇట్ మేడం. ఓకే, కరెక్ట్ అండి. ఈజ్ వస్తుందా మేడం? హీ, హిజ్ వస్తుందండి. హీ ఒకటి, హిజ్ వస్తుంది. వి కూడా వస్తుందా? ఎస్, వి కూడా వస్తుంది. నెక్స్ట్ ఐ, ఐ కూడా ప్రనౌనే కదా. ఓకే. ఐ. అంతే. మేక్ కూడా వస్తుందా మేడం? మేక్ మేక్ రాదండి. ప్రనౌన్స్ ఏమి ఉన్నాయి మనకి? ఐ, వి, యు, హీ, ఈ కూడా షీ, వస్తుందా? ఇట్ అండ్ దే. ఈ 7 ప్రనౌన్స్. ఓకే. సో అవి ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఐ ఉంది, హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది, హిజ్ ఉంది. ఇవన్నీ కూడా ప్రనౌన్స్. యు కూడా ఉంది. ఇవన్నీ ప్రనౌన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ప్రనౌన్స్ అండి. నెక్స్ట్ వర్బ్స్ అండి. వర్బ్స్ ఎవరు చెప్తున్నారు? వర్బ్స్ ఏమున్నాయి చెప్పండి. మ్యామ్, హంటింగ్, వెరీ థాట్, గుడ్. ఎర్లీ, అంతే కదా వెల్ మ్యామ్? డన్. ఎర్లీ అనేది మీకు అది లెఫ్ట్. ఎర్లీ అనేది యాడ్ వెర్బ్ కింద వస్తుంది. లెఫ్ట్ అనేది వెర్బ్ అండి. వెర్బ్ గురించి చెప్తుంది ఓకే కాబట్టి ఇది యాడ్ వెర్బ్ అవుతుంది. లెఫ్ట్ అనేది వెర్బ్. నెక్స్ట్, ఓకే మ్యామ్. ఈటింగ్, ఈటింగ్, ఓకే. ఈటింగ్, డిసైడెడ్, డిసైడెడ్ కూడా వస్తుందా మ్యామ్? ఓకే, డిసైడెడ్, డిసైడెడ్. బట్ నెక్స్ట్ నెక్స్ట్ హంటింగ్, ర్యాబిట్, ఫౌండ్, దట్, హోల్, ఫౌండ్. ఫౌండ్ కూడా ఫౌండ్. వెర్బేనండి. మేడ్ కూడా వెర్బే. ఓకే మ్యామ్. మేక్ వెర్బే. చాలా వెర్బ్స్ ఉన్నాయి. వెంట్ వెర్బే అవుతుంది. అవునా మ్యామ్? కమింగ్ వెర్బే అవుతుందండి. క్యాప్చర్డ్ వెర్బే అవుతుంది. ఇవన్నీ కూడా పనులే కదా. విల్ రిమైన్, రిమైన్ ఓకే కూడా మ్యామ్. వెర్బే అవుతుంది. నేను ఈ మూడే ఫీడ్ నేను అండర్లైన్ వెర్బే చేసుకున్నాను అవుతుంది. మ్యామ్. ఓకే ఇక్కడ మ్యామ్. కూడా వెర్బే అవుతుంది. ఇవన్నీ కూడా పనులు ఏమేమి ఉన్నాయి? టర్న్డ్ వెర్బే అవుతుంది. ఇవన్నీ వెర్బ్స్ అండి. ఈట్ వెర్బే అవుతుంది, పనే కదా. ఓకేనా? ఓకే మ్యామ్. గుడ్. నెక్స్ట్, చా కూడా నౌన్ వర్బే అయిపోయింది, కదా ప్రనౌన్ మేడం? అయిపోయింది, వెర్బ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ ఏమున్నాయి చెప్పండి. మేడం, నేనే కదా. ప్రిపోజిషన్స్ చెప్పండి. ఇన్, వెరీ గుడ్. టు, వెల్ డన్. వస్తున్నా మేడం. టు, ఇంకా ఇంకా ఏం వస్తుంది మేడం? ఆల్, చూడండి. ఆన్, ఆన్, వెరీ గుడ్. ఆన్. ఫర్ వస్తుందా మేడం? ఫర్ రాదు కదా. ఓకే. ఫర్ కూడా. ఫర్. ఫర్ కూడా. ఓకే, ఫర్. ఆన్. ఆఫ్, ఆఫ్. ఓకే, ఆఫ్ కూడా ప్రిపోజిషన్. ఆఫ్. బట్ రాదు కదా మేడం? బట్ రాదండి. బట్ కంజంక్షన్ అవుతుంది. ఓకే, ఇంతవరకే ఉన్నాయండి. గుడ్. ఓకే మేడం. నెక్స్ట్, కంజంక్షన్స్ చెప్పండి. ప్రిపోజిషన్ తర్వాత కంజంక్షన్. కంజంక్షన్ అంటే నేనే రాదు మేడం. మేడం. మీరు నాకు ఇంటర్జంక్షన్ చెప్తారు కానీ కంజంక్షన్ చెప్పండి. నేను ఇంటర్జెక్షన్ చెప్పాలా మేడం? లేదండి, మీరు కంజంక్షన్ చెప్పండి. నెక్స్ట్ వాళ్ళు ఓకే ఇంటర్జంక్షన్ మేడం. చెప్తారు. స్టార్ట్ చేయండి. అండ్ అండ్ వెరీ గుడ్. ఇక్కడ ఉన్న చెప్తాను. బట్ కూడా కండిషన్ వస్తుంది కదా మేడం? వెల్ ఇట్లా డన్. లేదు బట్ కూడా అంటున్నాను. కంజంక్షన్ ఉంది. బట్ కూడా ఉందండి. ఉందా? చూస్తాను, అదే చూస్తాను. బట్ ఉంది. ఆర్
ఆర్ కూడా ఉంది ఆర్ దీంట్లో కూడా కంజంక్షన్ అవును. బట్ ఉంది, ఆర్ ఉంది, అండ్ ఉంది. ఈ మూడు లెట్ కంజంక్షన్స్ కూడా ఉన్నాయండి. లెట్ కూడా కదా మేడం కాదండి, లెట్ కంజంక్షన్ కింద రాదులేండి. ఓకే దీంట్లో ఉంది. సరే, నెక్స్ట్ ఇంటర్జంక్షన్స్ చెప్పండి. కంజంక్షన్ అయిపోయింది, ఇంటర్జంక్షన్ చెప్పండి. మేడం నాదేనా అలాస్ ఫర్ అలాస్ అలాస్ ఫర్ ఫర్ ఎవర్, వెరీ గుడ్ అండి. ఈ రెండు కూడా ఇంటర్జంక్షన్స్ ఉన్నాయి ఈ స్టోరీలో. వెల్ డన్. నెక్స్ట్ ఇప్పుడు యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్, ఈ రెండు ఒకళ్ళు చెప్పండి. ఎస్ మ్యామ్. Hmm. అడ్జెక్టివ్ బిగ్, వెరీ గుడ్. మ్యాజిక్, బ్లెండింగ్, ఓకే. డార్క్, బ్రౌన్ మ్యామ్. వెల్ డన్. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. మరి యాడ్వర్బ్స్ అండి? అడ్జెక్టివ్ సడన్లీ, వెల్ డన్. ఎర్లీ, క్విక్లీ మ్యామ్. వెల్ డన్, సూపర్ అండి. సో ఈ విధంగా మనం ఒక స్టోరీలోనే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో డిస్కస్ చేసాము. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా అందరూ ప్రాక్టీస్ చేయండి. ఈ స్టోరీ రీడింగ్ వింటూ ప్రాక్టీస్ చేయండి.